హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ అండ్ తెలంగాణ. ఫౌండర్ పొజిషన్ ఎంత వాల్యుబుల్ అనే దానికి ఒక ఉదాహరణను అయితే మనం తీసుకుందామండి. ఆ ఉదాహరణని ఎస్టిమేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. బికాస్ ఎందుకంటే మనము మన కళ్ళతో చూసే వరకు దాని మీద మనం ఎలాంటి ఎస్టిమేషన్ అనేది వెయ్యకూడదు, వెయ్యలేము. బికాస్ అంత బిగ్ పొటెన్షియల్ ఉన్న ఒక ఆన్ పాసివ్ ఫౌండర్షిప్ని మనము ప్రిడిక్ట్ చేయలేము అనేది కూడా వాస్తవం. కానీ మన జీవితాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ దొరుకుతుందంటంలో ఎలాంటి అవాస్తవం లేదండి, అది వాస్తవం. బికాస్ ఎందుకంటే ఆ టైం వచ్చిన తర్వాత ప్రపంచానికి మనమే చెప్తాం మనం ఎంత అదృష్టవంతులమని. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ల వల్ల మనలో ఆలోచన శక్తి అనేది రేకెత్తించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మనందరికీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ ఇంటర్నెట్ మార్కెట్ అండ్ సోషల్ మీడియా వాల్యూ అనేది మీరు ఇందులో తెలుసుకోగలుగుతారు. ఈయన జీతం రోజుకి 50 లక్షలు. అమ్మో 50 లక్షల అని నోరెళ్లబెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వార్షిక వేతనాలు భారీగానే ఉంటాయి. కొందరు రోజుకి వేలల్లో సంపాదిస్తే ఇంకొందరు రోజుకి లక్షల్లో ఆర్జిస్తారు. అయితే కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగన్శెట్టి గత ఆర్థిక సంవత్సరం అత్యధిక వేతనం పొందిన టాప్ ఎగ్జిక్యూటివ్లో ఒకరిగా నిలిచారు. ఆయన రోజుకి 50 లక్షల వేతనాన్ని అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రయాణం వార్షిక వేతనంగా చూసుకుంటే గనక సుమారు 186 కోట్ల రూపాయలు ఆయన ఆర్జించినట్లుగా నివేదిక చెప్తుంది. కానీ అంతకన్నా పెద్ద ఇన్కమ్ ఒకటి ఉంది. ఆ ఇన్కమ్ని మనం కళ్ళలో కూడా ఊహించలేము, అది వాస్తవం. ఆ వాస్తవానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారు? ఆన్పాసి యొక్క ఫౌండర్షిప్ అంటే నెలకు 10,000, 15,000, ఒక 20,000, 30,000 మనం ఆర్జించడం కాదు, ఒక విలువైన అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. మొన్న రీసెంట్గా మనకి శోభన్ కుమార్ గారు, బ్యాంక్ మేనేజర్ కాకినాడ, ఎంతో విలువైన సమాచారాన్ని అయితే సార్ మనకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. అంతే కదా, మనం ఒక అద్భుతమైన అవకాశంలో పెట్టుబడి పెట్టి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నప్పుడు దాని ఫలితాలని మనం ఎంత బిగ్గా ఊహించుకోవాలి, ఎంత ఫ్రూట్ఫుల్గా ఊహించుకోవాలి అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అందరికీ కూడా, పక్క రాష్ట్రాల్లో కూడా వింటున్నారట, మీకు కూడా అర్థం చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈరోజు ఇక్కడ టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత డబ్బు ఉంది, ఇంటర్నెట్ మార్కెట్లో ఎంత డబ్బు ఉంది. ఈరోజు ఇంటర్నెట్ మార్కెట్లో సోషల్ మీడియా అనేది ఒక భాగం. ఇక్కడైతే మనం చూద్దాము. ఫస్ట్ ప్లేస్లో మనకి 2024 వచ్చేసరికి టీ సిరీస్ ఇండియానే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. 263 మిలియన్ సబ్స్క్రైబర్లతో టీ సిరీస్ అగ్రగామిగా మొదటి స్థానంలో ఉందండి. ఎప్పుడు కూడా ఇంటర్నెట్ మార్కెట్లో ఒకళ్ళే ఉంటారనేది మనం ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయలేము. ఎప్పుడు కూడా ఈ అంకెలు అనేవి మారిపోతూ ఉంటాయి. ఈసారి మొదటి స్థానంలో టీ సిరీస్ 263 మిలియన్ పీపుల్తో ఉంది. దీని రెవెన్యూ గురించి ఎక్కడ అయితే ఇంకా ప్రస్తావించలేదు. బికాస్ ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఇచ్చే రెవెన్యూ కానివ్వండి, కొన్ని కంట్రీస్కి వచ్చే రెవెన్యూస్ ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆన్ పాసివ్ 200 దేశాల్లో ఒక ఓకాయిన్ అంటే $1గా పరిగణిస్తూ అందరికీ ఈక్వల్గా చూసింది. కానీ యూట్యూబ్ ఒక్కొక్క దేశాన్ని ఆ దేశం యొక్క దీన్ని బట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి పొటెన్షియాలిటీని బట్టి ఈ ఇన్కమ్ని అయితే ఇస్తుందండి. ఇది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇండియన్స్కి డాలర్ ఇస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ డాలర్ అనేది, అక్కడ డాలర్ ఇస్తే ఇక్కడ మనము 10 గంటలు వీడియోకి డాలర్ ఇస్తే అక్కడ వాళ్ళకి 6 గంటల వీడియోకే డాలర్ ఇస్తుంది. ఇంకొక చోట 4 గంటల దానికే డాలర్ ఇస్తుంది. అలా అన్నమాట క్యాలిక్యులేషన్. ఇచ్చేది డాలరే, కాకపోతే ఒక్కొక్క దేశానికి కూడా ఆ వ్యూ టైమ్స్, లైక్స్ అండ్ షేర్స్, సబ్స్క్రైబర్స్ అనే ఒక టీమ్ సమూహం ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వాస్తవం. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే రెండో స్థానంలో మిస్టర్ బీస్ట్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా అండి. 252 మిలియన్ సబ్స్క్రైబర్లతో ఉన్నారు. మీరు బాగా కావాల్సింది మిస్టర్ బీస్ట్ గురించే ఇప్పుడు మనమంతా తెలుసుకోబోయేది. మిగతావన్నీ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అవసరం లేదు. మనం రెండో ప్లేస్లో, మొదటి స్థానంలో ఉన్నదానికి చెప్పాను కదా, మనీ పరంగా చాలా వేరియేషన్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేది మనకు వచ్చేది చాలా తేడా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ వాళ్ళు ఆర్జిస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్న్ చేస్తున్నారు. బట్ అమాంతం పెరిగినటువంటి ఈ గ్లోబల్ ఇంటర్నెట్ మార్కెట్ యొక్క
ధనం ఎలా ఉందో చూద్దాం. విస్తుపోతారు, బిత్తరపోతారు, నిద్ర కూడా పట్టదు ఇలాంటి ఇన్కమ్ మనకు వస్తే. ఎస్, ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ టచ్ 936 మిలియన్స్ ఇన్ ఇండియా. నేను చెప్తున్నాను 2025కి 1 బిలియన్కి వెళ్ళిపోతారండి. అండ్ మీకు మొబైల్ సబ్స్క్రైబర్లను చూసుకుంటే 100 కోట్లు దాటిపోయి 1.19 బిలియన్ పీపుల్ అయితే మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి మొబైల్ సబ్స్క్రైబర్స్లో ఎంత స్పీడ్ పెరిగితే ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ అంత స్పీడ్గా పెరుగుతారు. ఎందుకంటే ఈరోజు మొబైల్స్ అనేవి ఎవరు కూడా కీప్యాడ్ వాడట్లేదు, హ్యాండ్రాయిడ్ వాడుతున్నారు. హ్యాండ్రాయిడ్ మొబైల్ తీసుకుంటే ఇంటర్నెట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ 1.19 బిలియన్ పీపుల్ ఉన్నారు, పైన ఏమో 936 మిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు 1 బిలియన్ క్రాస్ చేయడానికి మేబీ ఈ ఇయరో లేకపోతే నెక్స్ట్ ఇయరో సరిపోతుంది. ఇది చాలా క్లియర్. అంటే ఎంత బిగ్ మార్కెట్ ఇండియా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి అసలు మ్యాటర్ ఎలా ఉందంటే జిమ్మీ డొనాల్డ్సన్, మిస్టర్ బీస్ట్ ఛానల్ పేరు. అతను 240 మిలియన్ పీపుల్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. లాస్ట్ అతని నెట్వర్త్ వచ్చి $100 to $500 మిలియన్ ఉంది. 2024 ఇన్కమ్ ప్రొడక్షన్ 500 మిలియన్స్ అండి. ప్లస్ అక్కడ ప్లస్ పెట్టారు చూడండి, $500+ మిలియన్ ఈ యొక్క ఛానల్ రెవెన్యూ రికార్డు తీసుకోబోతుంది అంటున్నారు. అంటే అసలు ఊహకు కూడా అందని డబ్బు ఇది. ఒక యూట్యూబ్ ఛానల్ అంటే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంది. అలాగే ఇది ఒక పెద్ద సినిమా సెటప్ లా ఉంటుంది. ఇది ఒక పర్సన్ కాదు, ఒక సమూహం లాగా ఉంటారు. మీరు కావాలంటే ఛానల్ విజిట్ చేయండి. మనం విజిట్ చేయడం వల్ల మరింత రెవెన్యూ పెరిగే అవకాశం కూడా ఆయనకు ఉంటుంది. సో ఖచ్చితంగా చూడండి, అంటే ఇంటర్నెట్ ఎలా ఉంది, ఇంటర్నెట్ మార్కెట్ ఎలా ఉంటుంది. అసలు డబ్బు అనేది ఈరోజు ఒక వ్యవసాయం చేసినా, ఒక వ్యాపారం చేసినా ఇంత వస్తుందో లేదో కానీ తెలివిగా ఇంటర్నెట్ మార్కెట్ని కొలగడితే ట్రాఫిక్, ఇట్స్ కాల్డ్ ట్రాఫిక్, డైరెక్ట్ ట్రాఫిక్, ఎంత డబ్బు వస్తుంది ఏమండి? $500 మిలియన్ ప్లస్ అన్నారు. మనం $500 మిలియన్ కూడా వద్దండి. ఇండియన్ డబ్బుతో పోల్చుకుంటే 4200 కోట్ల రూపాయల పైనే ఐ థింక్ ఇది. మనం తీసేద్దాం, మనకు ఆ లెక్కలు కూడా వద్దు. ఇండియాతో కంపేర్ చేస్తే ఆ రూపీస్ని మనం తట్టుకోలేము, మనం ఊహించలేము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని $1 మిలియన్ 1 డే వేసుకుంటే సంవత్సరానికి 365 రోజులు. అవునా? 365 రోజులకి డైలీ $1 మిలియన్ వేసుకున్న $365 మిలియన్ వాళ్ళకి గ్యారంటీగా వస్తుంది. అక్కడ $500 మిలియన్ ప్లస్ అన్నారు. నేను ఇంకా తగ్గించేస్తున్నాను. $365 మిలియన్ అంటే ఒక డేకి $1 మిలియన్ అంటే $10 లక్షల. $10 లక్షల అండి. అస్సలు ఊహించుకోగలుగుతున్నారు? ఇంకా 2-3 ప్లేసుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండో ప్లేస్లో అయితే $100 మిలియన్ ప్లస్, 3-4 కొంచెం తగ్గుతూ వచ్చాయి. ఇంకా ఇక్కడ నుంచి కిందకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తగ్గుతూ రావడం అంటే అవన్నీ ఇండివిజువల్స్. ఇప్పుడు విక్రమ్కి ఒక 35 మిలియన్స్, ఒక 30 మిలియన్స్, ఒక 20 మిలియన్స్ అంటే ఇట్స్ అన్బిలీవబుల్ అండి. డైలీ $1 మిలియన్ వేసుకుంటే మనకి $1,00,000 అంటే 84 లక్షలండి. అదే $1 మిలియన్ అంటే 8,40,00,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. రోజుకి 8,40,00,000 రూపాయలు ఆ ఛానల్కి ఒక రోజుకి వస్తుంది. 50 లక్షల రూపాయలు ఎక్కడ, 8,40,00,000 ఎక్కడ? ఇప్పుడు ఇది మీకు అర్థమైందా? ఇదే మిస్టర్ బీస్ట్ ఛానల్. ఈ ఛానల్లో చాలా, అంటే ఆ వీడియోస్ అన్నీ కూడా కొంచెం నా అన్వేషణ ఎలా అయితే వరల్డ్ టూరు, ఇది ఇంకా దాన్ని మించి ఇంకొక లెవెల్ లేండి. వాళ్ళు హార్డ్ వర్క్కి తగ్గట్టుగానే మనీ ఎర్న్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ ఒకటే కాదు, లైఫ్ స్టైల్, రిస్క్, ఎంజాయ్మెంటు అన్నీ ఉంటాయి అందులో. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్లో టాప్ 10, టాప్ 100, టాప్ 1000, టాప్ 500 లిస్ట్ తీస్తే చాలామంది కుబేరులుగా మారిపోయినట్టు యూట్యూబే మనకి చూపిస్తుంది. మరి ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్, గ్లోబల్ మార్కెట్ని శాసించడానికి సో మెనీ వర్చువల్ ప్రోడక్ట్, సో మెనీ డిజిటల్ ప్రోడక్ట్, సో మెనీ ఫిజికల్ ప్రోడక్ట్తో వస్తున్న ఒక సంస్థ. జస్ట్ 14 లక్షల ఐడీలు ఉన్నాయండి. కానీ కుటుంబాలు చూసుకుంటే ఒక 3-4 లక్షల కుటుంబాలే ఉంటాయి. ఇంటికి 4 వేసుకున్న ఒక 4 lakh ఫ్యామిలీలు ఉన్నాయి అంతే. ఇక్కడ కొన్ని కోట్ల మందికి యూట్యూబ్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం మోర్ దెన్ యూట్యూబ్, మనం మోర్ దెన్ గూగుల్, మనం మోర్ దెన్ ఆల్ఫాబెట్, మోర్ దెన్ ఫేస్బుక్, మోర్ దెన్ టెస్లా, మోర్ దెన్ అమెజాన్, మోర్ దెన్ యాపిల్. సో ఇన్ని మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్కి ధీటుగా ఒక కంపెనీ తయారవుతుందంటే ఎంత టైం పడుతుంది, ఆ కంపెనీ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఆ కంపెనీకి మెయిన్గా కావాల్సింది లైసెన్స్.
200+ కంట్రీస్లో వీళ్ళకి ఎన్ని రకాల లైసెన్స్ కావాలి, వీళ్ళు ఒక రంగంలో లేరు, వీళ్ళు అనేక రంగాలను కలగలిపి వెబ్3లోకి వస్తున్నటువంటి ఒక ఈకో సిస్టమ్ మోడల్ కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ అండ్ సో మెనీ లైసెన్సెస్ కావాలి, సో మెనీ లైసెన్స్. దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోండి, మీ యొక్క ఫౌండర్షిప్ వాల్యూ ఈరోజు మీరు చూడకపోవచ్చు, రేపు మీ భావితరాల వాళ్ళకి ఇది ఎంత బిగ్ అసెట్టో. ఎస్ ఆర్ నో? సో థింక్ బిగ్. మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నంత వరకు మనకంతా మంచి జరుగుతుందండి. ఇప్పుడు పడుతున్నటువంటి సమస్యలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు. మనం తట్టుకొని నిలబడితే అంతా మంచి జరుగుతుంది. అనేక సమస్యలు నాకు ఉన్నాయి, కానీ ఎందుకు నేను అందరికీ ఓదార్పుగా అన్నీ చెప్తున్నాను అంటే, ఈ జన్మలో మనమంతా సుఖభోగాల్ని తీసుకోవాలంటే కష్టాలని కూడా తీసుకోవాల్సిందే. ఎవరు కూడా దిగాలు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ఆ మంచి క్షణాల కోసం మనమంతా కూడా ఎదురు చూద్దాం. ఖచ్చితంగా మనందరికీ మంచి చాలా దగ్గరలో ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్.